కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. మనిషి జీవితం అడవుల్లోని అనాగరికత నుండి నాగరికతను సంతరించుకుంది. కానీ ఆ నాగరికత నుండి మనం ఏం నేర్చుకున్నాం? కొన్ని కారణాల వల్ల కొంతమంది తిరిగి అనాగరికులుగా మారుతున్నారు. నానాటికి పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల సామాన్య మానవునికి సైతం అందుబాటులోకి వచ్చిన సెల్ ఫోన్ ఓ కుటుంబంలో రేపిన చిచ్చు ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు చంద్రమ్మ. 15 ఏళ్ల క్రితం ఈమెకు కృష్ణతో వివాహం జరిగింది. 15 ఏళ్ల క్రితం అత్తింటి వాళ్లు ఇస్తామన్న వరకట్నం ఇంకా ఇవ్వడం లేదని భర్త ఈమెను హింసిస్తున్నాడు. వరకట్నం వేధింపులతో పాటు ఎప్పుడూ సెల్ ఫోన్తోనే కాలం గడిపే భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. ఒక సెల్ ఫోన్ వల్ల తన కుటుంబంలో తను ఎదుర్కొంటున్న సమస్యల్ని మనతో చెప్పుకోవడానికి చంద్రమ్మ ఇక్కడికి వచ్చారు. చెప్పండి చంద్రమ్మ గారు, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 15 ఏళ్ళ. 15 ఏళ్ళు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీరు, మేము, మా అత్తమ్మలు. మీ అత్తమ్మ, మీ మామగారు కూడా ఉన్నారా? ఇక ఎవరి దాళ్ళకి ఇక అదాలైనాం. ఏమ్మా? వేరు అయినాం. ఇప్పుడు మీ అత్తమ్మ కూడా లేదు మీతో? ఎంత వయసు మీ పిల్లలకి? ఒక ఆయన 14 ఉంటాడు, ఒక ఆయన 15 ఉంటాడు. ఇక అదే సంవత్సరంలో పుట్టిండు ఒక బాబు. సరే, ఇప్పుడు మీకు పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. మీ ఆయనకి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు అన్నదమ్ములు. మీ అత్తగారు మామగారు మిమ్మల్ని బాగా చూసుకుంటారా? మేము ఇద్దరం గొడవ పట్టినప్పుడు వాళ్ళు ఉండరమ్మా, వెళ్ళిపోతారు. చిన్న కొడుకు దగ్గర ఉంటారు. మీరు మీ ఆయన దెబ్బలాడుకుంటున్నప్పుడు నేను అడగట్లే, మామూలుగా మీ అత్తగారు మామగారు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారా, చూసుకోరా? వాళ్ళు ఇష్టం. ఇక మాదేం పోయింది, వాళ్ళిద్దరు పెళ్లి ఆధార్లా చేసినాము. వాళ్ళు ఏమన్నా చేసుకొని వాళ్ళ మధ్యలోకి మేమెందుకోవాలి అని రారు. మీరు మీ ఆయన ఎప్పుడు కొట్లాడుకుంటారా? కొట్లాడుకుంటాం. ఎందుకు కొట్లాడుకుంటారు? మా అమ్మ వాళ్ళు అప్పుడు డబ్బు ఇస్తామని ఇయ్యలేరు. ఇయ్యకపోతే ఎందుకు రాలేవు నువ్వు, ఇంకెప్పుడు తెస్తావు, ఈ సంవత్సరం ఇట్లనే గడిచిపోయి, ఆ సంవత్సరం అట్లనే గడిచిపోయి, మరి తెస్తావా తేవా ఇంకా అంటే మా నాయన వాతం వచ్చి కాలు పడిపోయింది అమ్మ. మా వాళ్ళు పేదోళ్ళు మళ్ళా పెట్టారు కూడా, ఇంకేం పెట్టేట్టున్నారు. అలా కాదమ్మా, ఇప్పుడు మీరు పెళ్ళప్పుడు మీ అమ్మ నాన్న ఆయనకి ఏమైనా డబ్బులు ఇస్తామని చెప్పారా? కొన్ని ఇస్తామన్నారు అక్క, ఇయ్యలేరు. ఇక ఇవ్వలేదు. సో మీరు చెప్పిన డబ్బులు, ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని ఆయన అడుగుతున్నాడు. ఎప్పుడు అడుగుతున్నాడు? 15 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడా? అప్పుడప్పుడు అడుగుతానే ఉన్నాడు. అడిగినప్పుడల్లా మీరేం చెప్పారు? కుదరలేదు అన్నారు. ఈసారి ఇస్తాం, ఆ సారి ఇస్తాము అలా నెట్టుకుంటూ వచ్చారు. అట్లా అలా చెప్పినప్పుడల్లా ఆయన ఏమన్నా మిమ్మల్ని తిట్టడం కొట్టడం చేసేవాడా? ఇస్తలేరు అన్నప్పుడల్లా కొట్టుడే, పోతివి తేకపోతివి, ఎట్లా ఇది ఇట్లనే గడిచిపోయాయి. అలా ఎన్నిసార్లు కొట్టాడు ఆయన మిమ్మల్ని? ఆడికి పోయి వచ్చిన రాత్రికే కొట్టాలి. గాజులు పలిగిపోయిన మొన్ననే వచ్చిన కొడితే ఇక మా బాధ ఇది ఉందమ్మా, మాకు ప్రాబ్లము. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు, కానీ వాళ్ళకి శాత కాకుంటారు. మీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు? ముగ్గురము. అంటే మీకు తర్వాత మీకు ముందా? నా ఎంట 2 తమ్ముళ్ళు. వాళ్ళ ఆదాలు అయిపోయారు, ఎవరి సంసారాలు వాళ్ళకైనా. మీ తర్వాత 2 తమ్ముళ్ళు. మీకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో? ఎవరు లేరు. ఇక మీరే పెద్ద? మేమే పెద్ద. సో మీకు మీ నాన్నగారికి అమ్మగారికి పొలాలు ఏమన్నా ఉన్నాయా? మా నాయన కాలు చేతులు పడిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు చూసుకుంటున్నారు? మీ అమ్మ నాన్న? మా అమ్మలు వాళ్ళ భూమి కొంచెం ఉంది, 2 ఎకరాలంతా. ఎవ్వరికి వెళ్ళారు కొడుకులకు, వాళ్ళు ఇట్లా వేరేటోళ్ళకు పెట్టి బతుకోగలుగుతారు. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఇలా కొడుతున్నాడు కదా మీ ఆయన, సో మీ అత్తగారు మామగారు అడగరు, మాకు సంబంధం లేదని అనేస్తారు. మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా వచ్చి బాబు మా వల్ల అవ్వట్లేదు మేము ఇచ్చుకోలేమని చెప్పారా? చెప్పినా గానీ కాయిందా కాదు నాకు అని అడుగుతున్నా. మీ ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం పని. ఎంత పొలం ఉంది మీకు? ఉంటది. ఇక అన్నదమ్ములు కదా ఇద్దరు, షరింత. 2 అన్నదమ్ములా? సరే, ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటి? మీ ఆయన డబ్బులు తెమ్మని చెప్పడం, కొట్టడం, ఈ రెండేనా? మా పిల్లలు స్కూల్ కు పోతలేరు.
ఎందుకు పోవట్లేదు? ఈ మా కొట్లాటలు వినుకుంటా మొత్తము స్కూల్ బంద్ చేసేసారు. అంటే వాళ్ళు వెళ్ళలేదా, మీరు పంపించారు? మేము పంపించినా గానీ మధ్యాహ్నం సగం పోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి. ఎందుకు? వాళ్ళ భయంతోనా? మా కొట్లాట కోసం కొంత పోతలేరు. ఇదే పరిశాన్ వాళ్ళకు కూడా. చంద్రమ్మ, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు మొదలయ్యాయి? ఈ పైసల కోసం అమ్మా. పైసలే, ఇంకేం లేదు మీ ఇద్దరి మధ్య గొడవ? పైసలే గొడవ? పైసల గొడవ. వేరే నాకు ఇంకేదో గొడవ ఉందని చెప్పారు మీ ఇద్దరి మధ్య. ఇంకేం గొడుగుంది? ఇక ఇట్లనే ఫోన్ మాట్లాడితే ఎందుకు మాట్లాడుతావు నువ్వు? ఫోన్ మాట్లాడతాను. ఎవరు ఫోన్ మాట్లాడితే? పక్క ఎవరో ఇక వేరేటామా అని సరిగ్గా చూడలేను నేను. అయితే మనము ఇంట్లో మొగాయిన ఇంటికి వచ్చినప్పుడు 10 గంటల లోపల దాటినాక 11 గంటల దాకా పోతే అడుగుతామా అడగమా? అంటే బయటకు పోతే ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడినావు నువ్వు ఫోను? అంటే 10 గంటల తర్వాత బయటికి వెళ్ళిపోయాడా? ఫోన్ మాట్లాడాడా? మాట్లాడతాడు ఫోనే మాట్లాడతాడు. ఇంట్లోనే ఉంటాడు. ఇట్లాకి వెళ్ళి బయటికి పోయి మీకు వినబడకుండా కొంచెం బయటకు పోయి మాట్లాడు. మన ఫోన్ ఖరాబ్ అయిపోతున్నది, ఈ ఫోన్ ఎందుకు మాట్లాడట నువ్వు? నేను ఈ బాధ పడాలా, పిల్లల బాధ పడాలా, మా అమ్మలు పైసలు చేస్తలేరు నీకు అని బాధపడాలా. ఈ బాధకు నేను తట్టుకోవాలా కట్టుకోవాలా నాకేం సమ్మతి అయితే లేదు, నాకేం అర్థం అయితే లేదని నా బుర్ర అనేది వేస్ట్. మీరు పనికి పోతారు, అతను పనికి పోతాడా? సాయంత్రం వచ్చినాక. బట్ అతను కూడా పని చేస్తాడు కదా? చేస్తాడు. సాయంత్రం వచ్చాక ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఫోన్ మాట్లాడుతూ నిద్ర పోయినాక పండుకుంటా నేను. పండుకున్నాక లేచిపోయి మాట్లాడతాడు. ఓహో. అప్పుడు అడుగుతా కదా, అడిగితే కొడతాడు ఇక. అంటే మీ అనుమానం అతను ఫోన్ ఎవరితోనో అమ్మాయితో మాట్లాడుతున్నాడనా? అట్లా అని. అంటే మీరు అతను మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా విన్నారా? ఇంటి అడుగుతేనే కొట్టిండు. అలా కదమ్మా, వినేటప్పుడు మీకు అమ్మాయిలతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? ఆడతో మాట్లాడినట్టే వినిపించింది. ఆడతో మాట్లాడినట్టు వినిపించింది. బట్ ఆయన ఏమో నా ఫ్రెండ్ దోస్త్ అంటాడు. అందుకనే మీకు నచ్చలేదు నాకు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అడిగితే కొడుతున్నాడు. కొడితే ఇగో బాగా గజలని వలిగిపోయినాయి, ఒకసారి వలిగిపోయి ఇట్లా. మీ ఆయన ఓన్లీ ఫోన్ లోనే మాట్లాడుతున్నాడా అమ్మాయితో? లేకపోతే మీ ఆయన ఇంకేమన్నా ఇంకొక అమ్మాయికి ఏమన్నా చేస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, అట్లాంటి అనుమానం కూడా ఉందా మీకు? అట్లా కాదు, ఇచ్చాడు చూడం ఇదేం చూడం మొగోళ్ళను. మనకు తెలియదు ఏం చేస్తారు తెలియదు. ఈ ఫోన్ అయితే కరెక్ట్ మాట్లాడింది విన్నా నేను. విన్నారు మీరు? ఇంటే కొట్టిండు నన్ను. ఇక తట్టుకోలేక ఏమన్నా చేసుకుంటాం అంటాం. మనం అంటామనమా? ఇక మాకు నువ్వొక తల్లివి, నేనొక బిడ్డను. ఇక ఇంతకంటే మిక్కిలు ఎవరికి చెప్పగలగలేము కూడా. అమ్మాయి కూడా అడ్డం పడ్డారు ముసలు. ఏం చెప్తాం వాళ్ళకు? ఊరు దూరమై కాడి దగ్గర సగం అటు సగం ఇటు అయిపోయింది. మా అమ్మోళ్ళకు నేను చెప్పుకోను, ఎందుకంటే వాళ్ళకు మా బాధ పోయి వాళ్ళకు పెట్టుట అయిపోతుంది. మా నాయన మళ్ళా ఈ పొద్దో రేపు అన్నట్టుగా ఉన్నాడు, మళ్ళా చచ్చిపోతే మా నాయన ఫికర్ ఎక్కువ అయిపోతుంది నా దిక్కెళ్ళి అని చెప్పుకోలేనమ్మా. ఇక నీకు దండం, ఇక నీకే చెప్తున్నా. చెప్పండి మీరు అన్ని నిజం అన్ని చెప్తే అప్పుడు అతను పిలిచి అడుగుదాం. ఇంత దూరం ఏం రాకుంటుంది, అంత బాధ నాకు ఉండే వాటికే నేను ఇక్కడ వచ్చిన. అదే అందుకనే మీరు మీ మనసులో ఏది దాచుకోకుండా అన్ని నిజాలు నాకు చెప్తే అతన్ని పిలిచి మీ ముందే పెట్టి అడుగుతా. ఎవరు తప్పు చేసినా అడుగుతా. ఇంకా నీకేం భయం లేదు, నువ్వేం టెన్షన్ పడక్కర్లా. చెప్పండి ఇంకేంటి ప్రాబ్లం? ఇక ముసలోళ్ళు అడ్డం వస్తే ముసలోళ్ళకి ఆగలేడు కొట్టుతే. అలా ముంగట ఒక రోజు మా అత్తమ్మ ముంగట అలా ఇట్లా నూకేసిండు, వాళ్ళని కూడా తోసేసాడు. వాళ్ళని నూకేసిండు. అంటే అట్లా కొడితే అవుతుందా ఇంకా సంసారము, పిల్లలు అయిరి పెడతారో పెట్టరో ఇక అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే కాదు నాకు కావాలి, అయిన దాకా కాదు, అప్పుడు ఇస్తామని ఇప్పుడు ఎందుకు ఇయ్యరు? అట్లా ఇట్లా టైట్ చేస్తుండమ్మా. సో డబ్బులు దిమ్మని కొడుతున్నాడు. ఎవరో అమ్మాయితో ఫోన్ లో మాట్లాడతాడు, అది ఎందుకంటే కూడా కొడతాడు. ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నాడని చెప్పాడు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఫోన్ లో మాట్లాడడం ఇవన్నీ వదిలేసేయండి. మిమ్మల్ని పిల్లల్ని సరిగ్గా చూసుకుంటాడా? మీకు సరిగ్గా చదువులు లేవు మాకు, పిల్లల చదువులే పోయినాయి మాకు. మీ ఇద్దరు దెబ్బలాట్ల వల్ల వాళ్ళ చదువులు కూడా పోయినాయి. కానీ అతను స్కూల్ ఫీజులు కట్టడము, మీకు సరిగ్గా భోజనం పెట్టడము, ఆ విషయాలన్నీ కరెక్ట్ గా చేస్తాడా? అది కూడా చేయడా? అవి ఇక చేస్తాడు. ఇక పంట పండుతుంది కదా, పంట పెడతాడు. అదంతా ఇంటిగా తీసుకొస్తాడా? డబ్బు తెచ్చి మీకు ఇస్తాడా? మాకు బియ్యం పట్టుకొచ్చి ఇంట్లో వేస్తాడు. ఇక్కడ సగం సంసారం ఇక అన్నప్పుడు లాగోడికి మందుకు పోయినాయి అని చెప్పేస్తాడు. ఎక్కడ పోయింది? మసాలా తెచ్చిన ఒడ్లు కొనుక్కొచ్చిన నాటుకు దానికి దీనికి అంటాడు. ఇక ఆ సంసారం మిగిలిన డబ్బులన్నీ అట్ట ఖర్చు పెట్టానంటాడు. ఇప్పుడు మీ అనుమానం ఆయన ఇంకో సంసారం నడిపిస్తాడని మీకు అనుమానం? మాకున్నది బాధ.
ఇక అటుబాటు ఇటుబాటు నేను నష్టం అయిపోతుంది నా ప్రాణము ఇంట్లోనే తట్టుకోలేక చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారంటే ఈ కారం అయిపోతుంది పిల్లలు ఇంటలేరు. అవును. ఇప్పుడు మీ ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నాడు కదమ్మా, అది మీకు అనుమానం ఉంది ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నాడు? అదొక అనుమానం. మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆయన ఎవరన్నా అమ్మాయితో మాట్లాడది డైరెక్ట్ గా చూసారా? నేను కళ్ళతో నమ్మని చూడలేను కానీ ఫోన్ లోనే చూసారు. మీకు ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారా ఇట్లా మీ ఆయన పలానా ఆవిడతో తిరుగుతున్నాడు లేకపోతే పలానా వాళ్ళతో ఉంటున్నాడని? ఎందుకు పోతాడు రోజు మీ ఆయన సంగారెడ్డికో ఇట్లా ఇదే ఊళ్ళ చుట్టుపక్కల ఊళ్ళో ఉంటారు కదా, అక్కడ ఊక ఏం పని ఉంటది, ఎందుకు పోతాడు తెల్లగా పుల్లగా ఏదో ఒకళ్ళు ఉండే పట్టుకనే పోతాడు. ఓ పక్క ఊళ్ళకి వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు అని అడుగుతారు. మా వాళ్ళు అందరు పోరు, మీ ఆయన ఏం చేస్తారు రోజు, మన డ్యూటీలా లేకపాయే మళ్ళా మనం వ్యవసాయం పని చేస్తారు, ఇట్లా ఎందుకు వెళ్తున్నాడు ఇట్లా? మీ ఆయన పని బాట ఏం లేదు ఆయనకు, నీటుగా తిరుగుతాడు, అమ్మాయిలను చూసుకుంటా, నువ్వు ఇదే కష్టపడాలి, ఇదే చేయాలి, నువ్వు ఒక్కదానివే చేయాలి ఇంట్లో అని చెప్తారు చుట్టుపక్కల. అదంతా ఖరాబు, అదంతా ఆలోచించుకొని మీరు బాధ. సరే ఇప్పుడు బయట ఎవరితో అన్నా తిరిగినా వదిలేసేయండి, మీతో ప్రేమగా ఉంటాడా? పోనీ ఎప్పుడు మీతో చిరాగ్గానే ఉంటాడా? ఇక మాతో ఆయన ఇష్టమే ఇష్టం అమ్మా. ఆయన బాగుంటాడు లేదంటే ఎప్పుడు ఎట్లుంటాడు తెలియదు. పక్కలకు సంత ఎక్కువ అయిపోతుంది, బాగా అవుతున్నది ఈమెకు, బాగా అవుతుంది అని అంటారు. పక్కన ఉన్న వాళ్ళు బాగా ఎక్కిరిస్తున్నారు అమ్మ, మాకు మిమ్మల్ని ఎక్కిరిస్తారు. సరే ఇప్పుడు ఏంటంటే మీ ఆయన్ని పిలుస్తానమ్మా, పిలిచి మీ ముందు అడుగుతా. ఆయన్ని పిలిచే ముందు ఇంకా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? లేదు నా ఈ విషయం అంతా ఇదమ్మా, నాకు బాధ అన్ని చెప్పేశారు మీరు ఇంతే. ఇక నాకు ఇంతే బాధ ఉన్నది. ఆడికి పోతే చక్కగా లేదు మమ్మల్తో, ముసలోళ్ళు అయ్యరు, మనతుంటే 10 రూపాయలు ఇస్తే తీసుకుంటట్టు వాళ్ళు అయ్యరమ్మా, ఉన్న మాట చెప్పేస్తున్నా. వాళ్ళు నాకు ఇయ్యారు, ఇక నేను తీసుకోను, ఈయనకు నేను ఇయ్యా, వాళ్ళు ఇయ్యారు నేను ఇయ్యా, ఆయనకు తెచ్చి నేను ఇయ్యా, ఇస్తేనే కదా. మాకే లేదు మీకేమియాల బిడ్డ అంటారు వాళ్ళు, అంతే కదా. మీకు కలిగితే మాకు ఇచ్చిపోండి అని మా అమ్మలు ఏడుస్తున్నావు, నేను వాళ్ళ కోసం ఏడ్చినా గానీ నువ్వు నా కోసం ఏడుస్తున్నావు అంటాడు. సరే ఇప్పుడు మీ ఆయన పిలిచి మాట్లాడదాం. ఇంతే మాకు బాధ ఇంతే. సరే నేను ఇప్పుడే పిలిచి మాట్లాడతా మీ ముందే. కృష్ణ గారు, మీరు చంద్రమ్మ గారిని కొడతారా లేదా? ఎందుకు కొడతాం మేడం? కొట్టం, అసలు ఎప్పుడు కొట్టలే. అంత కోపం వచ్చింటే కొట్టడానికి పోయినట్లు చేస్తాం కానీ కొట్టం. కొట్టినంత పని చేస్తారు కానీ ఎప్పుడు కొట్టం మేడం. ఎప్పుడు కొట్టలే మీరు? ఎప్పుడు కొట్టలే. దయచేసి అబద్ధాలు చెప్పండి. కొట్టడం నేను అనేది తప్పు లేదు, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎప్పుడో కోపం వచ్చినప్పుడు ఒకసారి కొడతారు. ఎప్పుడంటే రోజు కొడతారని నేను అడగలే. నేను ఇప్పుడు మీరేమండి మీరు చంద్రమ్మ గారిని రోజు కొడతారని అడిగాను. నేనేం అడిగాను మిమ్మల్ని చెప్పండి కొంచెం. చంద్రమ్మ గారిని ఎప్పుడన్నా కొడతారా? అంతే. సో కొడతారు మీరు. అది కోపం వచ్చినప్పుడు కొడతారా, కోపం లేనప్పుడు కొడతారా అన్నది కాదు. నేనే కొడతారు అప్పుడప్పుడు, మీకు ఇరిటేట్ చేసినప్పుడు లేకపోతే ఆమె మీద కోపం వచ్చినప్పుడు మీరు ఆమెను కొడతారు. సందర్భం వచ్చినప్పుడు కొడతారు. ఫస్ట్ అసలు కొట్టడం అన్నది తప్ప కదా? అంటే ఆమె ఏమన్నా చేయనివ్వండి, మంచో చెడు, ఆమె తప్పే చేసినా కూడా కొట్టచ్చా ఆడవాళ్ళని చెప్పండి? మీకంటే ఆవిడ అర్భకురాలు, అవునా? ఫిజికల్లీ మెన్ ఆర్ స్ట్రాంగర్, అంటే మగవాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు ఆడవాళ్ళకంటే. మనకంటే వీక్ గా ఉన్న వాళ్ళని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అది ఆటవికం కాదా? అంటే మంచి అవనివ్వండి చెడవని, నేను ఆవిడ తప్పు చేయలేదు లేకపోతే ఆవిడే రైట్, మీరు అన్ని తప్పులు చేశారు నేను అనడం. ఫస్ట్ కొట్టడం అన్నది తప్పు, అది ఒప్పుకుంటారా లేదా మీరు చెప్పండి, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం. మనం ఎందుకు కొడతాం మేడం? ఒక మాట దాన్ని కొడతాం, కాకపోతే కొట్టడం అనేది తప్పు కదా, అదొక్కటే నేను అడుగుతున్నా. సరే ఓకే, తప్పు. ఇప్పుడు ఆమె ఏమంటున్నారంటే మీకు 2 పిల్లలు, అవును మేడం, పెళ్లి చేసినప్పుడు వాళ్ళ అదే మీ అత్త మామలు మీకేదో డబ్బు ఇస్తా అన్నారు. ఎంత ఇస్తా అన్నారు వాళ్ళు? ఆ టైంలో మాకు 2 తులాలు ఇస్తాం. 2 తులాలు ఇస్తామన్నారు, కానీ వాళ్ళు మీకు ఇవ్వలే. అస్సలు ఇవ్వలేదా? కొంచెం ఇచ్చారా? కొంచెం ఇచ్చారు కానీ ఇంకా 1 తులం ఇచ్చారు, 1 తులం ఇవ్వలేదు. సరే 1 తులం ఇవ్వలేదు. ఇప్పటికి మీకు పెళ్ళై 15 సంవత్సరాలు అయిపోయింది, 2 పిల్లల్ని కూడా కనేశారు కదా. ఇప్పుడు 2 పిల్లల్ని కన్న తర్వాత కూడా ఇంకా నువ్వు ఆ డబ్బు తీసుకురా, డబ్బు ఎందుకు ఇవ్వలేదు అని ఆమెను పంపించడం, ఆమె వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేదు, ఆమె తండ్రి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, మేము ఇవ్వలేమని వాళ్ళు అనడం, ఆమె లేదండి అని మీ దగ్గరికి రావడం, మీరు ఆవిడని కొట్టడం, ఇది జరుగుతుంది, చాలా సార్లు జరిగింది.
ఇప్పుడు నేనేమంటానంటే ఒకటి పెళ్లి చేసుకునేటప్పుడే ఇవ్వకపోతే పెళ్లి చేసుకోకనన్నా ఉండాలి. మీరు ఆ డబ్బే ముఖ్యం అని అనుకున్నప్పుడు మీరు కాపురం చేసి ఉండకూడదు, పిల్లల్ని కని ఉండకూడదు. మీరు పర్వాలేదు డబ్బు లేకపోయినా ఆమె నా భార్యగా ఓకే, మన సంసారం సాగిద్దామని మీరు ఇద్దరు కలిసి కాపురం చేశారు, 2 పిల్లల్ని కన్నారు. మధ్యలో తప్పు లేదు, మనకి రావాల్సిన డబ్బు కదా, నా కొద్దో గొప్ప నా కుటుంబానికి ఉపయోగపడుతుంది, నా పిల్లలకు ఉపయోగపడుతుంది, మీ తమ్ముడిని మీ వెళ్ళి మీ అమ్మని అడుగు అనడంలో తప్పులేదు. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అన్నది తెలిసిన తర్వాత మీరు వదిలేయాలి. 1. 2 వదలకుండా మీరు ఇంకోటి ఏం చేస్తున్నారు, ఆవిడని కొడుతున్నారు. ఆవిడేం చేయగలరు చెప్పండి ఈ మధ్యలో? 1 మీరు వెళ్ళి ధైర్యంగా వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ తమ్ముడిని అడిగి ఇదిగోండి మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీ అమ్మాయిని మీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నానన్నా చెప్పాలి. దానికి మీకు రైట్ లేదు. ఎందుకంటే మీరు చేసుకున్నప్పుడే డబ్బులు వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా, మీకు ఇష్టం ఉందా కష్టం ఉందా అవన్నీ ఓకే అయిన తర్వాత మీరు తాళి కట్టాలి. తాళి కట్టేసిన తర్వాత 2 పిల్లల్ని కన్న తర్వాత ఆమెను పంపించడము, డబ్బులు వాళ్ళు ఇవ్వలేదంటే ఈమెను కొట్టడం ఎంతవరకు రైట్ చెప్పండి? మేడం ఆ రోజు వాళ్ళు ఇస్తామని అంటేనే మనము కరెక్టే సార్, మీరు వాళ్ళు ఇస్తామంటేనే చేసుకున్నారు, వాళ్ళు ఇవ్వలే. ఇవ్వంటే మనం ఆ రోజే ఆ మాట ఈ రోజు ఆ మాట అనకపోదు. ఎవరు కరెక్టేనండి. ఇప్పుడు నేను అనేది వాళ్ళు ఇవ్వము అని అంటే అనకపోదురు. ఇప్పుడు మధ్యలో వాళ్ళు ఇవ్వలేమని చెప్పేశారు. మీకు పెళ్ళైన వెంటనే కూడా తెలిసిపోయింది వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరని. ఆ తర్వాత కూడా మీరు 2 పిల్లల్ని కన్నారు. పోనీ ఒక బిడ్డను కన్న తర్వాత ఆపేశారా? నాకు డబ్బులే ముఖ్యం, నేను నీ పిల్లల్ని కొడదు, మీరు నువ్వు డబ్బులు తెచ్చాంత నేను ఇట్లా కొడుతూనే ఉంటానంటే ఏమో ఆమె కాపురం చేసేది కాదేమో, వెళ్ళిపోయేదేమో. మీరు అట్లా చెప్పుంటే, మీరు అలా చెప్పలే కదా. డబ్బే ముఖ్యం కాదు కదా మనకి. ఆ తులం వల్లనేనా మన సంసారం సాగించేది కాదు కదా. అసలు డబ్బు తీసుకోవడం అనేదే అనాగరికం. గవర్నమెంట్ లో రూల్సే పెట్టారు, కట్నం తీసుకుంటే అన్యాయం అని. మన అంటే తల్లిదండ్రులు వాళ్ళ సంతృప్తి మేరకు, వాళ్ళ సంతోషం మేరకు, వాళ్ళకి చేతనంత వరకు తప్పకుండా కూతుర్లకి చేస్తారు, చేయకుండా ఉండనే ఉండరు. మీరు వద్దన్నా కూడా చేస్తారు. వాళ్ళు చేయలేకపోయారంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని మీకు తెలుసు. అవన్నీ తెలిసి కూడా మీరు సరే ఆమె డబ్బులు తేలేదని కొట్టడం కరెక్టా? మీరు సంపాదించి మీ భార్యని మీ బిడ్డల్ని కాపాడుకోవాలి. ఆమె కూడా మీతో చేదోడు వాదోడుగా ఉంటూ ఆమెకు చేతనైన సహాయం ఆమె చేస్తూ కుటుంబాన్ని కాపాడాలి. ఒకరొకరు అండర్స్టాండింగ్ తో బ్రతికితేనే జీవితం సుఖంగా ఉంటుంది. మా అమ్మ మా నాయన కాలు పోయినాయి, మా నాయన కష్టం చేయడు, నాకు పెట్టాడు. మా అమ్మ కూడా ఒక్కటి మా నాయన నడుపుతున్నాడు, మా తమ్ముళ్ళు కూడా అదలా అయిపోయారు. ఇప్పుడు జరిగిపోయింది. వాళ్ళు ఇస్తామన్న మాట వాస్తవం. వాళ్ళు ఇద్దామని అనుకున్నారు, కూతురికి ఇద్దామని అనుకున్నారు. వాళ్ళ వల్ల కుదరడం లేదు. ఇప్పుడు కుదరినప్పుడు మీరు అర్థం చేసుకొని, మీరు పెద్ద మనసు చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒక్కతే కాదు, ఆమె ఒక్కతే ఉంటే ఓకే, మీరిద్దరూ కలిసి 2 పిల్లల్ని కన్నారు కదా. వాళ్ళేం తప్పు చేశారు? మీరిద్దరు ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అమ్మని వాళ్ళ ముందు కొడుతూ తిడుతూ ఉంటే వాళ్ళ మనసు ఏమవుతుంది? వాళ్ళు ఎలా తయారవుతారంటే ఎందుకు పనికి రాకుండా తయారవుతారు. ఎవరిని కేర్ చేయరు. ఇంకా మా అమ్మ నాన్న అట్లా కొట్టుకుంటుంటే మాకేంటి? సరే కృష్ణ గారు, సరే మీరు ఆవిడని డబ్బులు అడిగారు, రమ్మన్నారు, కొట్టారు. అసలు ఆవిడ చెప్పింది నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగా, అసలు మీరు ఎందుకు ఆవిడని కొట్టాలనిపిస్తుంది మీకు? మీరు ఎందుకు అట్లా? ఆవిడ ఇంకో విషయం కూడా చెప్పారు, అస్తమానం మీరు ఫోన్లు మాట్లాడతారు, బయటకు వెళ్ళి ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నారంటే దానికి కూడా కొడతారు అని. అసలు ఏంటి మీ సైడ్ నుంచి ఇలాగ ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడు ఫోన్ మాట్లాడాలంటే ఎప్పుడు ఫోన్ మాట్లాడ మనకేం పని ఉండదు, మన పని బాటలు ఉన్నాయి. మనకు ఫోన్ తో మనకేం అవసరం? ఫోన్ ఏదో వచ్చినప్పుడు మాట్లాడమే, అదే మాట్లాడడం. నువ్వేం ఫోన్ మాట్లాడితే మన పని మనమేంది, మన సంసారం ఏంది, మన లెక్కింది అంట మేడం. కాకపోతే ఆ తులం బంగారం ఏంది, తులం బంగారం వాళ్ళు ఇస్తామని అన్నారు, అర్థమైపోయింది. సరే ఇవ్వకుండా సరే మన పిల్లలు పుట్టారు సార్, ఇంకా 10 తులాలైనా మనం ఇద్దరం మంచిగా ఉంటే ఇంకా 10 తులాలు కూడా పెట్టుకోవచ్చు. కరెక్ట్. అది కరెక్ట్. అలా అనుకున్నప్పుడు మీరు అసలు మళ్ళీ ఆ తులం బంగారం గురించి ఆవిడ అడగకూడదు, పంపించకూడదు. ఇప్పటిదాకా కావాలని నువ్వు అనలేవా? ఆ తులం పెట్టినప్పుడు అంతగా సంతోషపడని ఉంటుంది. డైరెక్ట్ గా ఆయన అడగండి అమ్మా, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అడగండి, ఆయన సమాధానం చెప్తారు. మరి అడుగుతున్నా కదా, ఇప్పటిదాకా అడిగినావు కానీ ఇప్పుడు దాన్ని నేను మా అమ్మల దగ్గరికి వెళ్ళి తెచ్చేటంత పరిస్థితి లేదు మా అమ్మల దగ్గర. ఇయ్యారు వాళ్ళు ఇస్తామని మాటకు మనం అడిగినాము, అన్నారు. మీరు మళ్ళీ అదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు ఇస్తామన్న మాటకి మీరు అడిగారు, ఆమె కూడా చాలా సార్లు వెళ్ళింది, వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఆమెను కొట్టారు, సరే అది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ గా ఆమె ఏం చెప్తుందంటే ఇంకా నేను వెళ్ళలేను, వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు కరాఖండిగా చెప్పేసారు. ఇంతకు ముందంతా ఏమన్నారు ఆవిడతో, ఇప్పుడు కాదు అప్పుడు ఇస్తాం, అప్పుడు కాదు ఇప్పుడు ఇస్తాం అని చెప్పారు. అదే మీతో వచ్చి చెప్పింది, మీరు ఆవిడని కొట్టారు. ఇప్పుడు ఫైనల్ గా ఆవిడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము చేయలేము, మాకు చేత కాదు, మేము ఇవ్వలేము అని చెప్పేశారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి.
ఇప్పుడు ఏం చేద్దాం ఇవ్వకపోతే మన పిల్లలే మనకు బంగారం. అంతే అంతే కదా. ఇప్పుడు అంటున్నావా మళ్ళీ రేపు కూడా ఇదే మాట రావాలి అదే నన్ను. మీరు మళ్ళీ అలా బెదిరించద్దు. అంటున్నా. వినండి ఇప్పుడు సంధి అడగొద్దు, నన్ను తెమ్మని తోలొద్దు. అది నేను చెప్పేది ఇది. ఆవిడ ఏం చెప్తుంది అర్థమవుతుంది కదా. ఇప్పుడు 10 మంది ముందు మాట్లాడేసేసి మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఏంటి బంగారాన్ని మీరు అనద్దు అంటున్నారు ఆవిడ. ఇప్పుడు ఇక ముందు ఎలా జరిగిందో వదిలేసేయండి. ఇప్పుడు ఆయన నాతో వచ్చి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కొన్ని లక్షల మంది చూస్తుంటారు. అందరి ముందు ఆయన ఒప్పుకున్నట్టేనా ఆయన అడగనని అడుగాను కదా. మళ్ళా నన్ను కూడా మిమ్మల్ని కూడా అడగరు, ఇంకెందుకు అడుగుతారు? వాళ్ళు ఏదో ఇవాళ రేపు అన్నారు, ఇస్తారేమో అన్న ఒక ఆశతో ఆయన అడిగాడు. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ లో ఇడిచి పెట్టాలి ముచ్చట. మా నాయన అడవ వీడు అయ్యి హార్ట్ అటాక్ చచ్చిపోతాడు అక్కడ ఎదాకా ఇరకైతే ఈ ముచ్చట. అట్లుండి మా నాయన బాగాలేడు పరిస్థితి. ఇప్పుడు ఆయన నా ముందు ఒప్పుకున్నారు. ఏం సార్ ఇంకా మీరు అడగరా? మేడం మాకు 2 కొడుకున్నారు, వాళ్ళే మాకు అదే బంగారం, అవసరం లేదు. ఓకే నేను చెప్తున్నా కదా, ఇంకా నీకు నేనేం రాచి పెట్టాను. అది బాగుంది. బంగారం సంగతి మనం ఒక డెసిషన్కి వచ్చాం. మెయిన్ ప్రాబ్లం ఆవిడ అనేది ఫోన్. ఆవిడ ఏమంటారంటే మీరు పడుకున్నప్పుడు ఆవిడ నిద్రపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఇంటి నుంచి దూరంగా వెళ్ళి ఆవిడకి వినపడకుండా ఎవరితోనో మాట్లాడుతున్నారు ఒకటి. రెండోది 1-2 సార్లు ఆవిడకి ఎవరో ఆడావిడతో మాట్లాడినట్టు వినిపించింది. ఆవిడకి అనుమానం ఉంది మీరెవరో ఆడావిడతో సంబంధం పెట్టుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి. అది నిజమా? లేదు మేము కాకపోతే ఫోన్ లో వస్తూనే ఉంటాయి, మనం మాట్లాడుతూనే ఉంటాం, కానీ మనకు అట్లా మీకెవరితో సంబంధం లేదు. కాకపోతే సంబంధం ఏం లేవు. మనము ఫోన్ లో వస్తుంటాయి. ఇప్పుడు అంటే ఆవిడ ఇంకోటి కూడా నేను అది కూడా అడిగేమమ్మా, ఫోన్లు వస్తుంటాయి ఒకళ్ళు కాదు. ఇప్పుడు మీరు పని చేసుకుంటున్నప్పుడు మీ ఫ్రెండ్స్ చేయొచ్చు, ఇంకొకరు చేయొచ్చు అంతా. మీకు ఆడవాళ్ళని అనుమానం వచ్చిందంటే ఆవిడ చాలా క్లియర్ గా ఆడ మాట్లాడినది మేము విన్నాను అనింది ఒకటి. రెండోది చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్ ఆవిడ చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మీరు ఎక్కడికో టిప్ టాప్ గా రెడీ అయ్యి నీట్ గా ఎక్కడికో వెళ్తుంటారు అన్న అనుమానం కూడా ఆవిడకి పెట్టారు. మా వాళ్ళందరూ ఇళ్లలోనే ఉంటారు, మీ ఆయన మట్టుకు ఎందుకు బయటకు పోతారని అడిగారంట చుట్టుపక్కల వాళ్ళు. సో అది నిజమా? మీరు ఎక్కడికైనా వెళ్తారు? ఇప్పుడు బయట ఏదన్నా ఇప్పుడు ఉంటాయి కదా మేడం, ఇప్పుడు మనం 4 దిక్కులు తిరిగిన వాళ్ళము సరే కృష్ణగిరికి రా అంటే వెళ్తారు. సార్ మా ఒకసారి కానీ ఒక పటేల్ కానీ ఊర్లో కానీ పిలిచేటప్పుడు పోయిందాక మనము తప్పదు, పోవాలి. చెప్పింది పోకడ ప్రయాణము పోతాడు, చెప్పి పోవాలే కదమ్మా. నాకు ఒక మాట, నీ అసంటోళ్ళు ఏమంటారు, చెప్పంది ఎట్లా పోయిండు భారీగా అంటారు. అది చెప్పంది పోకడ పోర్పట కాదా? చెడు చెప్పకుండా పోతావు. నేను పనికి పోతా, మనం సాయంత్రం పూట మాట్లాడుకుంటే మనకు రేపు పని అతుకుతుంది. మరి పొద్దుగల లేచినాక మాట్లాడితే ఏం అతుకుతుంది? వాడుకున్నంత సేపు వాడుకుంటాడు, అవతలకల్లా దింగుతాడు, వాని పని అయిపోతుంది కదా. అవసరం లేదా అంటారు ఎవరే కానీ, పని ఉన్నప్పుడే రమ్మంటారు. ఆ పనిలో వాళ్ళ అవసరం ఉన్నా మన అవసరం కోసం మనము ఇవాళ ఇక్కడ వచ్చినామంటే మనము దాదాపు మనం ఎక్కడ వెళ్ళినా మన ఇంట్లోకి ఒక 200 తెచ్చుకుంటే మనకు మన ఫ్యామిలీతో మన పిల్లలతో మనము ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినా 100 రూపాయలు ఉండట్లేదని మనం బయటికి వెళ్తాం. కానీ నేను తిరుగుతున్నాం అంటే తిరుగుట్లా నాకు అర్థమైంది మేడం. దాంట్లో తిరుగుతా చేను పని చేసుకుంటా, నాకు 2 బోరింగ్లు ఉన్నాయి, నాకు వ్యవసాయం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ నేను తిరిగిన సంసారం ఖరాబ్ చేసుకున్నాం, నాకు ఇలాంటిది ఏం లేదు. తిరుగుడు మాత్రం అయితే వాస్తవం తిరుగుతా. నేను నాదేందో నేను చేసుకున్నా, నా సంసారం నేను ఖరాబ్ చేసుకున్నాను అంతే. చెప్తాను కదా, బయట ఒక్క మనిషి పోయిందంటే 200 తెచ్చుకున్నాడు అంటే నేను అంగి పాయింట్ వేసుకొని పోయినా 400 తెచ్చుకుంటాను. నేను ఇంతకు ఏది లేదనుకుంటాను, ఇంత సామాన్ ఏది లేదనుకుంటాను తెస్తా తిరిగి అయినా కూడా. ఇప్పుడు ఆమె కూడా పిల్లలు కూడా చదవడానికి వెళ్ళట్లేదు, మీ ఇద్దరు గొడవల వల్ల అంటుంది. చదువుతలేరమ్మా, చదువుతలేరు. ఇప్పుడు మీరు చెప్పట్లేదా పిల్లలు? మాస్టర్ కూడా చెప్పిన మేడం, పోయి చెప్పేదే సరిగా స్కూల్ వస్తలేదంటే నాకే ఊకే ఆడికి స్కూల్ పోవడానికి జర సిగ్గుచేట అనిపించింది. ఊకే ఒకసారి 2-3 సార్లు మంచిగా అనిపిస్తుంది. ఊకే పోయి సార్ అని చెప్పడం ఏంది అన్నట్లు. ఎందుకు పిల్లలు వెళ్ళట్లేదు అనుకుంటున్నారు మరి ఇద్దరు? ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళు చదువుకోవడానికి? కొట్టి నాకు మస్తు వచ్చింది మేడం. ఆ పిల్లలు మీరు కొట్టా. ఆ వయసులో ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మీరిద్దరు ఇట్లా తిట్టుకోవడం కొట్టుకోవడం. మీరిద్దరు మంచిగా సఖ్యంగా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ ముందు ఉంటే వాళ్ళకి మీ ఇద్దరి మీద ఒక భయం వస్తుంది. మనం ఇద్దరం కరెక్ట్ ఉంటేనే కరెక్ట్. సో అదే కదా మీ ఉద్దేశం? అంతే. సూపర్, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు సో ఇది ఇంత బాగా చెప్పగలుగుతున్న మీరు ఎందుకు అది ఆచరించటం లేదు? ఇంటికి రాక నువ్వు ఎప్పుడు తిరుగుతావు, అందరికి చెప్పలేని అందరికి నీకే పిలుస్తారంటే అందరికి ఎందుకు పిలుస్తారు? ఎవరితో ఏ పని అవుతుందో వాళ్ళకే పిలుస్తారు.
అర్ధరాత్రి 10 గంటల తర్వాత 11 గంటల తర్వాత కూడా మాట్లాడతారా అంటుంది ఆవిడ పడుకున్నాక వెళ్ళి మీరు మాట్లాడతారంట. అదెందుకు జరుగుతుంది? 10 గంటల దాకా మాట్లాడినా 11 గంటల దాకా మాట్లాడినా ఫోన్ ద్వారా మాట్లాడినా నేను ఏం మాట్లాడినా కానీ నాది నాకు నా ఇంటి లోపల ఉన్నది మాకు మా పిల్లలతో మొత్తం అన్నిటి సంసారం లోపల అనేది మొత్తం చూసుకునేది మొత్తం నేను మేడం నాకు తెలుసు. ఆమె వాళ్ళు కూడా పనిచేయడం అంతవరకే ఆమెకు తెలుసు. కానీ ఇంట్లో ఏమున్నది ఏది లేదనేది నాకు తెలుసు. నేను తీసుకొస్తా, తిరిగినా తీసుకొస్తా, నేను పని చేసినా తీసుకొస్తా, ఎట్లయినా తీసుకొచ్చే బాధ్యత తీసుకొస్తారు. ఏదో మీరు అన్నం పెట్టే ముందు కూడా అన్నం చాలా గిన్నెలు అన్నం పెట్టి ప్లేట్లు అన్నం పెట్టి మీరు కొడితే ఆ తిన్న గొడుగు కూడా కరెక్ట్ సహించదు. అంటే మనకి బాధ అనిపిస్తుంది. నువ్వు మంచిగా పెట్టేసి ఆడ తర్వాత ఏమైనా రేడిపోయినా ఎక్కడ ఇప్పటిదాకా ఇంత టైం ఎందుకు వచ్చింది అప్పుడు మీరే సమాధానం చెప్తారు. నువ్వు అడిగితే దాని వల్ల మనం కూలం మాట్లాడుకోని మంచిగా పనికి పోయినా రేపు ఇక్కడ పోయినా ఒకరికి కొన్ని పైసలు అడిగినా వాళ్ళు రేపిస్తాం మళ్ళీ రమ్మన్నారు. అట్లా చెప్పగలుగుతాం అన్నారు. నువ్వు వస్తారా కానీ అన్నం వేసి నువ్వు వడుతా ఉంటే మగవానికి ఎవరికైనా కానీ కోపం వస్తుంది, కొడతాం దానివల్ల. సో మీరు రాత్రులు ఫోన్లు చేసినా ఏం మాట్లాడినా మీరు పనికే చేసుకుంటారు కానీ మీకు ఇంకొక అమ్మాయితో సంబంధాలు కానీ ఇంకొకరితో తిరగడం కానీ లేదు అంటారు ఆవిడ అనుమానం పడినట్టు. అలాంటిది ఏది లేదు. అక్కడ పక్క పోయి మాట్లాడినట్టుగా నాకు నమ్మకం అనేది అదొకటి వచ్చింది పొరపాటు. మా అమ్మ వాళ్ళతో బంగారం దాకా ఇంత పొరపాటు వచ్చింది, పిల్లలతోటి ఇందాక ఇంత దమ్మ ఖరాబ్ ఉంది, ఈ 2-3 ముచ్చట్లతోని వేస్ట్ అవుతుంది నా బతుకు అని చెప్పిన. అంతే కదా. సో ఇప్పుడు వినండి, ఇప్పుడు నాకు ఆయన చెప్పిన దాన్ని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు కూడా ఆయన ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడా, ఆయన పక్కకి వెళ్తున్నాడా, ముందుకు వస్తున్నాడా, ఎదరికి వెళ్తున్నాడా, ఇలా మీరు ప్రతిదానికి అనుమానం పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలాగే ఆయన మిమ్మల్ని కొట్టడమో ఎప్పుడో మీ వాళ్ళు ఇస్తానన్న బంగారం గురించి అడగడమో అది కూడా కరెక్ట్ కాదు. అది ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఒప్పుకున్నారు, నేను ఇక నుంచి అడగను, ఈ రోజుకి మనకి తేలిపోయింది కాబట్టి ఇంకా నేను నా జీవితంలో బంగారం గురించి అడగను అని చెప్పేశారు ఆయన. ఇప్పుడు అలాగే ఆయన అంత బాగా చెప్పిన తర్వాత మీరు కూడా ఇప్పుడు ఆయన ఏంటి బయటకు వెళ్ళినా లోపలికి వెళ్ళినా ఫోన్ మాట్లాడినా పక్క ఊరు వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా నేను డబ్బులు సంపాదించుకొని వచ్చి నేను కుటుంబాన్ని కాపాడుకుంటున్నా అంటున్నాడు ఆయన. అలా చేసే వాళ్ళు కూడా ఎవరు లేరమ్మా. సో చాలా తక్కువ మంది ఉన్నారు, ఎవరు లేరంటలే. సో ఆయన అంత రెస్పాన్సిబుల్ గా కుటుంబాన్ని గడిపితే మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని అన్ని విషయాల్లో ఆయన ఇప్పుడు ఆయన ఎప్పుడో కష్టపడి వచ్చాడు, నైట్ లేటే వచ్చాడు అనుకుందాం, మీకు కోపమే వచ్చింది ఎందుకు ఇంతసేపు. అది వచ్చినప్పుడు అడిగే పద్ధతి మీకు మంచిగా ఆయనకు భోజనం పెట్టి ఏమయ్యా తిన్నావా రా కూర్చో తినని మంచిగా భోజనం పెట్టి అప్పుడు ఆయన బాగా మంచిగా తిన్న తర్వాత ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావు, నేను ఎంత కష్టపడ్డా తెలుసా, నువ్వేమైపోయావో నాకు తెలియలేదు, నాకు టెన్షన్ అయింది, లేదా ఇలా తిరిగితే పక్కోళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, ఎదటోళ్ళు ఇలా అనుకుంటున్నారు, నిజమా అంటే అప్పుడు ఆయనే సమాధానం. అట్లా అంటే అంటారు అందరికి లేని పని నువ్వే చేసినావా ఎందుకంటారు మీరు ఆయన అన్నారు ఎప్పుడు రాగానే ఇప్పుడు మనము అవునులే రాగానే భోజనం 9 నుంచి 10 వరకు మనం నైట్ తింటాం. తినే టైం ఇప్పుడు మనం 10 గంటల వరకు అయితే ఖచ్చితంగా మేల్కనే ఉంటాం. ఆ టైంలో ఇప్పుడు నేను వచ్చిన టైం నువ్వు నిద్రపోతే మరి నాకు వాళ్ళు అన్నం పెట్టాలి అని చెప్పి నేను అడగడం తప్ప మేడం? తప్పు కాదు. మీ ఆయనే కదమ్మా ఎవరన్నా అడుగుతారు, కానీ మా ఇంట్లో కూడా ఉంది. ఇప్పుడు మా ఆయన సినిమాల్లో షూటింగ్ చేస్తారు, వాళ్ళు 2-3 గంటలు అవుతుంది. మేమేం చేస్తాం, మేము పడుకుంటాం, ఆయన వచ్చే టైంకి లేసి అన్ని రెడీ పెట్టి చేసి భోజనం పెడతాం. అది కనీసం మన ధర్మం, అది చేయడంలో తప్పులేదు. మేము ఈ పాటికి మీరు పడుకుంటారు, ఆయన వచ్చిన టైంలో లేసి కాస్త 10 నిమిషాలు పెట్టడం భోజనం పెట్టడంలో తప్పులేదు కదా. ఇప్పుడు మీరు నేనేమనుకుంటున్నానంటే అలా కాదమ్మా, అది ఒక ఇప్పుడు ఎలా ఉండాలంటే పనిచేసి అందరూ పని చేస్తారు. ఇప్పుడు ఆయన చెప్పేది పని చేశాక ఇప్పుడు నేను మా ఇంట్లో పని చేస్తానమ్మా, 1 గంట మనం రిలాక్స్ అయినాక మనం లేసి ఎంత ఆయనే మళ్ళీ గంటల తరబడి ఇప్పుడు భోజనం పెట్టడం అనేది ఏమో బండలెత్తడం కాదు కదా, కూర్చుంటా భోజనం పెడతాం అంతే కూడా, ఒక 5 నిమిషాలు కూర్చుంటాం. దానివల్ల నీకు శారీరక అంత కష్టం ఏమి ఉండదు కదా. కష్టమా పొద్దుందా కష్టం చేసి వచ్చి మళ్ళీ ఆయన కూడా చేశాడు కదా పని పొద్దున్న నుంచి. మనకి ఎక్కువ ఫన్ ఉంటుంది, తక్కువ ఫన్ సరే కరెక్టే. ఇప్పుడు అందుకని ఎవరు తిండుకోవాలని చెప్పలేం కదా. ఇప్పుడు మనకని ఒక పద్ధతి ఉంది మన ఇళ్లలో, పని చేయండి సార్, ఆవిడ కష్టపడుతుంది కదా ఆమెను పనికి పంపించకండి. పనికి పంపించకుండా అంటే మన పని మనం చేసుకోకపోతే ఇంకా ఇంకెవరు చేస్తారు? ఎక్కడికి వెళ్ళాలి మన పని అంటే మన పని ఒక నెలకు దాదాపు మినిమం 10,000 వస్తుంది ఇంట్లో ఖర్చు అని. మన ఒకటమ్మా, మీరు కలిసి కుటుంబం చెయ్యాలి అనుకుంటే ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే కుటుంబం బాగుంటది. మీరు ప్రతిదీ తప్పు మీరు పడుతున్నారు, మీరు కరెక్ట్ కాదు ఇందులో.
కానీ ఒక కుటుంబం మీరు ఇద్దరు కలిపి జీవించేటప్పుడు పిల్లల్ని మనసులో పెట్టుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయనకి లేచి భోజనం పెట్టాలంటే పెట్టాలి, లేదు నాకు బాగా నిద్ర వస్తుంది, అయ్యా నాకు బాగా నిద్ర వస్తుంది, నాకు ఒంట్లో బాగాలేదు కొంచెం అని మీరు అర్థం చేసుకోవాలి. జ్వరం వచ్చింది ఎగ్జాంపుల్, అవును, మీ పానం మంచిగా లేదు, అవును, అవసరం లేదు మీకు, ఆ రోజు నేను తీసుకెళ్తా దవాఖాన చూపెడతా, డాక్టర్ చూపెడతా, మా నాన్న నేర్చుకుంటా, నా పిల్లలకి నేర్చుకుంటాం, మేము తింటాం ఉంటాం. అది కానీ నీకు ఒకటి లేచి ఇంటి పని చేయడం ఒకటే తప్ప నీకు ఇంకా బయట ప్రపంచం నీకేమని తెలుసా? తెలియదు. ఇంత పని ఎంత చేయాలో నీకు పొద్దు 12 గంటలకు పోవాలి, 6 గంటలకు రావాలి అంత మట్టుకే తెలుసు. కానీ ఇంట్లో మగవానికి ఎంత కష్టం అవుతుంది, ఎంత చేస్తే ఎంతకు వస్తున్నది అనేది అదొకటి ఆడపిల్ల కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి, దాన్ని చేసుకొని అది చేసుకోవాలి. నేను నీ అట్లాంటి ఒక 10,000 ఆడితే ఆ 10,000 రేపు దేనికన్నా వస్తాయి. మన పొలం పని ఉన్నది, మందు లాగోడి ఎన్నో ఉంటాయి, దానికి అన్ని. ఇప్పుడు నాకు నీ బంగారం అవసరం లేదు, నాకు నువ్వే బంగారం, నా పిల్లలే నాకు బంగారం, నీ తులం బంగారం అవసరం లేదు, అది నాకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇద్దరు పిల్లలు పుట్టారు, మన వాళ్ళు పెద్దగా మనకు వాళ్ళే బంగారం, మనం అంతే వాళ్ళ ఆలోచించుకోవాలమ్మా. ఇప్పుడు కానీ ఒకటి ఏంటంటే నేను ఇట్లా మన ఇంట్లోకి రాగానే లేవాలి, అది చేయాలి అంటే నాకు ప్రతిరోజు 10-11 నాకెందుకైతుంది మేడం ఒక మాట. ఎప్పుడైనా టైం తప్పినప్పుడే ఆ టైం అవుతుంది, కానీ ప్రతిరోజు అయితే ఆ టైం కాదు కదా. ప్రతిరోజు తినక పెట్టండి అంటున్నా నేను, రోజు పెట్టట్లేదు అతను అంటలే కదా. ఇప్పుడు ఒకటమ్మా, మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు పెళ్లి చేసుకున్నారు అవునా, కలిసి ఉండాలని భార్యాభర్తలుగా జీవించాలని డిసైడ్ చేసుకున్నారు, డిసైడ్ చేసుకుని 2 పిల్లల్ని కన్నారు. ఇంకా ఇప్పుడు నా ఇష్టానికి నేను ఉంటాను అంటే అవ్వదు. కొన్ని చోట్ల వాళ్ళ గురించి కూడా మనము తగ్గి, ఓకే నా భర్తకి ఇది ఇష్టం, నా భర్తకి ఇది చేస్తే బాగుంటుంది అని మీరు చేసిన రోజు, అయ్యో నా భార్య నాకు ఇంత బాగా చేస్తుంది, నా భార్యకి నేను ఇలా చేయాలి అని ఆయనకు అనిపించాలి. అది మన బిహేవియర్లో ఉండాలి, కానీ 10 మందిలో పంచాయతీలు పెడితే జరగదు. ఏదన్నా రోజు ఒకవేళ ఆయన తప్పు చేసినా కూడా మీరు ప్రేమగా ఎందుకంటే ఇట్లా చేశారని అడిగి చూడండి. ఆయనకి అయ్యో నేను తప్పు చేశానే, ఆమె ఇంత మంచిగా ఉంది, నేను తిట్టినా కూడా తను వచ్చి నన్ను ఎంత బతిమలాడుకుంటుంది, నా భార్య ఎంత మంచిది అని ఆయన చెంపలేసుకుంటాడు. సో మీరు దానిని, ఆయన చేసిన దానిని 10 చేసి మీరు ఆయన మొహం ఇటు పెడితే మీరు మొహం ఇటు తిప్పి, మీరు ఆయన భోజనానికి వస్తే ప్లేట్లు ఇసరగొట్టి గొడవ చేశారనుకోండి, ఆయనలో మనసు విరిగిపోయి ఇంకా మీ మీద అసహ్యం పెరిగిపోద్ది. మీ మీద ప్రేమను పెంచుకోవాలి. అలాగే మీరు కూడా, ఆమె కూడా ఒక మనిషి, మీకు ఎలాగా అవసరాలు అనిపిస్తాయో, మీకు ఎలా కష్టం అనిపిస్తుందో, మీకు ఎలా నొప్పి అనిపిస్తుందో తనకే అంతే. మీకు ఎలా మీ అమ్మ నాన్న ఉంటారో తనకే అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తను ఏమైనా చేయాలనుకుంటుంది. సో ఆ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తను ఏదైనా ఒక రోజు కష్టం ఉందంటే నిజంగా ఎందుకు కష్టం ఉందని ఆలోచించాలి. అలాగే ఈ ఫోన్ సంగతి కూడా, సరే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు, అసలు ఆవిడకి ఎందుకని ఒకసారి మీరు ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఆవిడకి వినిపించండి ఎవరితో మాట్లాడుతున్నారని, గొడవ వదిలిపోద్ది. ఇంకా నీ బంగారం అన్నది ఆయన అడగడు, అయిపోయింది. ఇప్పుడు మీ అబ్బాయిని పిలిచి మాట్లాడతా, అబ్బాయి చెప్తాడు మీ ఇద్దరు వల్ల వాళ్ళ మనసు అని తిరిగిపోయింది. నీ పేరేంటమ్మా? రాజు. ఏం చదువుతున్నావు రాజు? 7th. ఓకే ఓకే. మీ అన్న ఉన్నాడా? అతనే చదువుతున్నాడు. చదువు బంద్ చేశాడు. నువ్వు వెళ్తున్నావా స్కూల్ కి? రాజు, నువ్వు స్కూల్ కి వెళ్ళట్లేదు, సరిగ్గా చదువుకోవటం లేదు, అలాగే మీ అన్న స్కూల్ కే పోవడం లేదు. ఎందుకు వెళ్ళట్లేదు మీ అన్న? లేకపోతే నువ్వు పోతావు, మీ అన్న ఎందుకు పోవట్లే? ఇంటి పని చేస్తారు. సరే, ఇంట్లో ఎవరు ఎక్కువ దెబ్బలాడతారు, కొట్లాడుకుంటారు? మీ అమ్మనా మీ నాన్న? మీ అమ్మ ఎక్కువ కొట్లాడుతుంది. ఎవరితో? మీ బాబుతో. అంటే మీ అమ్మ కొట్లాడినప్పుడల్లా మీ బాబు ఏం చేస్తాడు? నాన్న ఎక్కువ ఫోన్లు మాట్లాడతాడు, రాత్రులు బయటకు వెళ్ళి మాట్లాడతాడు అని అమ్మ చెప్తుంది. నువ్వు చూసావు ఎప్పుడన్నా? మాట్లాడతాడు. ఇప్పుడు ఆ అబ్బాయి సరిగ్గా చెప్పలేకపోయాడు, బట్ అయినప్పటికీ మీ ఇద్దరికి అర్థం అవుతుందా? ఇప్పుడు అబ్బాయికి ఒంట్లో బాగోకుండా పోయడానికి కారణం కూడా ఒక విధంగా అదే. ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. మన మనసు సర్లు మీరే అన్నారు, మీకు అనుమానాల వల్ల మీ మనసు లేకుండా అంత పిచ్చిలేస్తుందని. అలాగే పిల్లలకు కూడా అవుతుంది. పిల్లలు అనవసరం, మీకేం అనవసరం, మీ ఆయన ఫోన్ మాట్లాడితే మీకు ప్రాబ్లం. ప్రతిదీ దెబ్బలాట ఇంట్లో. సరే పోనీ ఆవిడ ఏదో అంటుంది కదా, ఫోన్ మాట్లాడడం ఎందుకని మీరు ఓకే డన్, వెరీ గుడ్. లేదు ఆవిడకి అనుమానం వచ్చినప్పుడు చేసింది మీరే, విను నేను ఎవరితో మాట్లాడుతున్నా కూడా అయిపోతుంది. చెప్తున్నా కదా, ఫోనే నీ దగ్గర పెట్టేసేస్తా. వెరీ గుడ్. చూడండి మీకు ఆయన అంత మంచిగా చెప్తున్నారు కదా, ఇప్పుడు హ్యాపీనా? చెప్పండి పోనీ. ఇప్పుడు కూడా మీకు ఇంకా సంతోషం లేదని ఈ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని సంతోష పెట్టలేరు. ఓకేనా కదా? చెప్పండి. ఓకే. ఇక ఇంకే కొట్లాడతాం, పెద్దగా వెళ్ళి కొట్లాడడం. ఇక
కొట్లాడడం కదా, వెరీ గుడ్. ఇప్పుడు మీ మనసుకి ఎందుకు అలా అనిపిస్తుంది, మీకు ఎందుకు ఎక్కువ అనుమానం వస్తుంది, ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి మీరు ఎలా ఉంటే కరెక్ట్ గా ఉంటుందని డాక్టర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారు అని వచ్చారు ఇక్కడ. ఇప్పుడు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే సార్. విన్నారు, ఈ కేసు మొత్తం చూసారు. సో నాకైతే యాక్చువల్ గా ఏమనిపించింది అంటే మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ లేవు వీళ్ళకి. ఆవిడ కొంచెం అనుమానం, కొంచెం లిటిల్ అడ్జస్ట్మెంట్ ఉండుంటే ఆవిడలో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చిండేవి కాదేమో. అలాగే ఈయన బంగారం గురించి అడగడం అన్నది కూడా కొంచెం ఇన్సైడ్ చిన్న మిస్టేక్ గా అనిపించింది తప్పితే నాకు మేజర్ గా ఐ డెంట్ ఫైండ్ ఎనీ ఇష్యూస్ ఇందులో. సో మీరు ఏం అడ్వైస్ ఇస్తారు వాళ్ళకి? నాకు తోచి నేను ఆల్రెడీ చెప్పాను, మీరు వినే ఉంటారు. ఫోన్స్ అనేటటువంటి మానవ సంబంధాలను పెంచడం గురించి అనేటటువంటి మార్గాలు అయినా కూడా యూజువల్గా ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే ఫోన్స్ అనేటటువంటి సంబంధాలను ఏ విధంగా విడదీస్తున్నాయి అనేటువంటిది ఇది ఒక నిదర్శనం కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళైనా గొప్ప వాళ్ళైనా ఎవరైనా చూసుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత ఏ పని చేసిన కూర్చున్న తర్వాత ఏంటి నీ కష్ట నష్టాలు ఏంటి, ఏముంది ప్రాబ్లం అనేటటువంటి విశ్లేషణ ఆలోచన ఎవరికి ఉండట్లేదు. డైరెక్ట్ గా తీసుకుని ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్విస్ట్ ఏంటంటే కనుక దానికి ఎప్పుడైతే అనుమానం అపనమ్మకం కలుస్తాయో అటువంటి సంబంధాలు ఆటోమేటిక్గా నాశనానికి దారితీస్తాయి. ఒక మనిషిని మనం ఒక ఇంట్లో ఉన్న తర్వాత అతను సుఖ సంతోషాలు కానీ లేకపోతే అతని అవసరాలు కానీ అర్థం చేసుకునేటటువంటి పద్ధతి ఉంటే కనుక ఫోన్ల మీద ఆధారపడేటటువంటి అవసరం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఫోన్లు అన్నటువంటి ఒక బేసిక్ కమ్యూనికేషన్ మార్గం వాడకుండానే దాన్ని ఒక రిలాక్సేషన్ కింద ఎవరైనా వాడుతున్నారు అంటే కనుక ఇంట్లో వాళ్ళు సేద తీరేటటువంటి వాతావరణం లేదు అనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఏంటంటే కృష్ణ గారు మనందరం చూస్తున్నట్టుగా మంచి మాటగారి, నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు, ఇతను ఏంటంటే మంచి తెలివైనటువంటి వ్యక్తి, మంచి మాటగారి, మసిపూసి మారేడుకాయ చేయగలిగేటటువంటి టాలెంట్ కెపాసిటీ ఇతనికి చాలా ఉంది. నువ్వు అమాయకురాలు అమ్మ. సో దానివల్ల నీకేమవుతుందంటే నీకంటూ ఒక వ్యక్తిత్వం అన్నది డెవలప్ అవ్వలేదు. వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు అన్నదే కానీ నీ కళ్ళతో నువ్వేం చూసావు, నీ చెవులతో నువ్వేం విన్నావు అన్నది ఇక్కడెక్కడ మాకు ఎవరికి కనిపించట్లేదు. అక్కడ నువ్వు బుట్టలో పడ్డావు. అతను ఏంటంటే అతను కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటుంది, అతను థింకింగ్, అతను ఆలోచన శైలి కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటుంది అనమాట. ఊర్లో 10 మంది ఇంట్లో ఉంటే కనుక నేను ఇంట్లో ఉండకూడదు బయట ఉండాలి అని అనుకునేటటువంటి తత్వం ఎందుకు ఉంటాడు అన్నది ఆ దేవుడికే తెలియాలి. కానీ అతను బయట ఉంటాడు. ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు ఏంటంటే ఈ మాటలతో వేధించడం వల్ల అతను ఏంటంటే ఇంట్లో కంటే ఆ ఫోన్తోనే కాపురం చేయడానికి నిర్ణయించుకున్నాడు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే కొంతవరకు ఫ్యామిలీ పరంగా అంటే తనకు ఉండేటటువంటి తెలివితేటలు ఏదైతే ఫోన్లు వాడుకోకు కానీ లేకపోతే ఆ తెలివితేటలు వేరే విషయాలకి ఏంటి అన్న మనకు తెలియదు, కానీ వేరే విషయాలకి ఏమన్నా వాడుతూ ఉండొచ్చు. కానీ ఏంటంటే దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో మనకి పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ లేదు మేడం చెప్పాలి అంటే. కానీ ఏంటంటే ఆ తెలివితేటలు సంసారాన్ని నిలబెట్టడానికి పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచడానికి వాడితే కనుక చాలా బాగుంటుంది. సో దీనికి ఏంటంటే దీన్ని యూజువల్గా ఏంటంటే పిల్లల్ని తప్పుదోవలో వెళ్ళేటటువంటి మార్గం అన్నది ఎప్పుడు ఉంటుందంటే కనుక తల్లిదండ్రుల యొక్క బాధ్యత లోపించినప్పుడే ఉంటుందమ్మా. రాజు స్కూల్కి వెళ్తున్నంత మాత్రం వాడి ఫ్యూచర్ అన్నది కరెక్ట్గా ఉంది అని మనం చెప్పుకోవటానికి లేదు. పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి వాడి జీవితం ఆల్రెడీ పాడైందని చెప్పొచ్చు, కానీ వీడిది కూడా సరైన మార్గంలో లేదు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా మీ స్వార్థపరమైనటువంటి ఆలోచనలు అనుమానాలు పక్కకు పెట్టి మీరిద్దరూ ఒకే స్టేజ్ మీదకి వచ్చి పిల్లల దృష్ట్యా మీరు ఆలోచించగలిగితే కనుక ఇద్దరు మగపిల్లలు, ఎందుకంటే వాళ్ళ టర్నింగ్ పాయింట్ ఇద్దరు ఏంటంటే క్రిటికల్ ఏజ్ లో ఉన్నారు. అంటే ఇది సరైన మార్గం చూపెడితే వాళ్ళు దున్నుకుంటూ వెళ్ళిపోతారు. తప్పు మార్గంలోకి వెళ్ళారు అంటే కనుక అన్ని తప్పుడు పనులే చేస్తారు. మీకు కూడా మీ చేతికి కూడా దొరకరు ఇంకా వాళ్ళు. అటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీ ఇద్దరు స్వార్థపరమైనటువంటి ఆలోచనలు మీ ఇద్దరిలో ఏమన్నా ఉంటే కనుక అది మార్చుకోవటం అన్నది చాలా ముఖ్యం. మీరు ఫోన్ ఇస్తానన్నారు కానీ ఫోన్ ఇవ్వటంతో బాధ్యత అయిపోదండి. నేనేమనుకుంటున్నానంటే మనసు ఇవ్వాలి, మీరు ఫోన్ కాదు. మీరు మనసు ఇచ్చిన రోజే మీ కాపురం నిలబడుతుంది. ఆయన మనసు ఇవ్వాలి, ఈవిడ కూడా ఇవ్వాలి. నేనేమంటాను, నేను ఇంకోటి ఇప్పుడు మీ దాంట్లో చిన్న కాంట్రాడిక్షన్ ఏంటంటే సరే ఈ మే బి మ్యానిపులేటివ్, ఆయన మంచిగా మాట్లాడే శక్తి ఉంది అన్ని ఉన్నప్పటికీ కూడా ఆయనకి కుటుంబాన్ని కాపాడుకునే టాలెంట్ ఉంది. రేపు ఆవిడకి ఏమొచ్చినా మీరే చూడాలి, మీకేమొచ్చినా ఆవిడే చూడాలి. అదే భార్యాభర్తల బంధం అంటే. సో మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరొకరు ఓపెన్ గా మాట్లాడుకొని సరే నీకు తనకి ఇది నచ్చట్లేదా, ఎందుకు నచ్చట్లేదు, నేను ఇందువల్ల చేస్తున్నా చూడు కావాలంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఆవిడ మనసులో ఉన్న అనుమానం పోతుంది. అర్థమవుతుందమ్మా? ఏదున్నా ఓపెన్ గా మాట్లాడుకోండి, దెబ్బలాట్లనే వద్దు. ఎట్లా జరిగిన ఏదైనా మీరిద్దరూ ఒకరికొకరు ప్రేమగా ఉంటేనే సుఖంగా సంతోషంగా ఉంటారు. సరేనా? మంచిగా ప్రేమగా ఉంటే నువ్వు 1 తులం బంగారం కాదు మేడం, నువ్వు నేను 10 తులాల బంగారం ఎత్తుగా చూసుకుంటాను నేను. అంతే, ఓకేనా? సూపర్. రండి మీరు అటు వచ్చి కూర్చోండి. ఇప్పుడు అదే అమ్మా మీరు కూడా మాట్లాడేసి రావాలి, మాట్లాడాలి. అక్కడ 1 గంట లేట్ అయితే ఇంకెవరన్నా కలిస్తారు అనుకో, తెలిసిన వాళ్ళు నేను 4 తిరుగుతాను మేడం బయట.
నలుగురు తెలిసి ఉంటారు. ఇక్కడ నుంచి ఒక అంటే ఇక్కడ వచ్చాం సార్ అని అంటాం. అంటే మీరు చేయాల్సిందల్లా ఏంటి తెలుసా, నేను ఒకటే చెప్తా, మీరు అలా లేట్ అయ్యేటప్పుడు ఒక ఫోన్ చేసి నేను పలానా చోటు ఉన్నా, లేట్ అయిపోద్ది, 1-2 గంటల తర్వాతగా నేను రాలేనని ఒక మాట చెప్పేసేయండి, ఆవిడకు కూడా ప్రశాంతంగా ఉంటది. చక్కగా ఇప్పుడు మాకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా, ఆవిడకి కూడా అదే చెప్పేటప్పుడు ఒక ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొద్దిగా ఓపిక ఓర్పుతో చెప్పండి. అదే ఓపిక ఓర్పు నువ్వు కూడా డెవలప్ చేసుకోవాలి. రెండు మెయిన్ గా రెండు ఇంపార్టెంట్. బంగారం అడగానన్నాడు కదమ్మా, మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ నువ్వు వెనకతవుతావు. ఇదే నీతో ఉన్న ప్రాబ్లం. ఆయన చెప్పాడు ఇంకంతే. నువ్వు ఇప్పుడు కండిషన్ కాదు, నువ్వు కండిషన్ గా నువ్వు అడక్క అనకూడదు. నాకు చాలా సంతోషం అమ్మా, మా అమ్మ నాన్న బంగారం అడగననేసాడు అయ్యా, చాలు నాకు చాలా సంతోషం అయ్యా అని ఒక మాట ఆయనతో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయన. అడగనన్నావు కదా, చాలా సంతోషం. సంతోషం, సూపర్, అంతే. కలిసి ఉండండి. నీ తులం బంగారంతో నేను అడగను, నాకు అవసరం లేదు. నేను అంతే, సంవత్సరానికి 4 లక్షల పంట పండిస్తున్నా. వెరీ గుడ్, నా ఓపెన్. చాలా సంతోషం. మీరు ఇక్కడ నుంచి ఎప్పుడు దెబ్బలాడుకోకూడదు, సరేనా? మంచిగా ఉండండి. నమస్తే. భార్యాభర్తల మధ్య సఖ్యతే కుటుంబం యొక్క ఐక్యత. నిత్యం కలహాల వాతావరణంలో పెరిగే పిల్లల మనసులు కలుషితమవుతాయి. అనుమానాలను, కలహాలను పక్కన పెట్టి సఖ్యతతో జీవించండి. సరైన పౌరులను సమాజానికి అందించండి. నమస్తే.